ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూన్ 28, 29 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో ఎలాంటి రహస్యం బయటపడుతుంది, దాని ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా, అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబన్ను. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబన్ను. అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లల మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూన్ 28, 29 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని పెను మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో చాలా కాలంగా మీకు అర్థం కాని ఒక విషయం మీకు కనిపించబోతుంది. మీ చుట్టూ ఉన్న కొందరి వ్యక్తుల అసలు ఉద్దేశం అనేది మీకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీపై చూపిన ప్రవర్తన, మీ వెనుకాల ఉన్నటువంటి నిజం బయటపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మీకు మొదట ఆశ్చర్యాన్ని కలిగించిన తర్వాత మీకు అదే సరైన నిర్ణయంగా అనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో కొన్ని మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఒక కొత్త సమాచారం అందవచ్చు. అది మీకు ఈ సమయంలో పదోన్నతి, బాధ్యత లేదా ఒక కొత్త అవకాశం రూపంలో కూడా ఉండవచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో వ్యాపారస్తులకు అయితే ఇంతకాలం మీరు చేసినటువంటి ఆలస్యమైనటువంటి ఒక చర్చ మళ్ళీ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఈ 2 రోజుల్లో ఒక మంచి మార్గదర్శకం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో కుటుంబంలో ఒక ముఖ్యమైన సంభాషణ కూడా జరగవచ్చు. ఇప్పటి వరకు ఎవరు చెప్పిన ఒక విషయం ఇప్పుడు మీకు ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ విషయం మొదట కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా సరే చివరకు అది కుటుంబంలో ఒక పెద్ద స్పష్టతను తీసుకువస్తుంది. అందుకే ఈ 2 రోజుల్లో వినే ప్రతి విషయాన్ని మీరు ప్రశాంతంగా గమనించండి, పరిశీలించడం చాలా అవసరం. ఈ 2 రోజుల్లో ఆర్థిక విషయాల్లో కూడా మార్పు ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు గురించి సమాచారం ఈ సమయంలో రావచ్చు, లేదా ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించే అవకాశం కూడా ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. అయితే ఈ 2 రోజుల్లో అయితే తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరినైనా చెప్పాలని ఈ సమయంలో
చెప్పాలన్న కారణంతో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ప్రతి అవకాశాన్ని మీరు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ముందడుగు వేయడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే కొన్ని నష్టాలు మీకు రావచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు కలిసి వచ్చే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో నిజం మీపైనే నిలబడుతుంది. చాలా కాలంగా మీపై వచ్చిన అపార్థాలు ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క నిజాయితీ గుర్తించే వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు. అందువల్ల ఈ సమయంలో కోపంతో కాకుండా సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక కొత్త ప్రారంభం అవుతుంది. మీ జీవితంలో చాలా కాలంగా తెర వెనుకాల జరిగినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు నెమ్మదిగా వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆ రహస్యం అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు. కొందరికి కుటుంబానికి సంబంధించిన రహస్యం కావచ్చు, మరికొందరికి ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సంబంధించిన విషయం కావచ్చు. ఇంకొందరు ధనుస్సు రాశి వారికి తాము నమ్మిన వ్యక్తి యొక్క అసలు స్వభావం గురించి తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు పూర్తిగా అర్థం కాని కొన్ని సంఘటనలు ఈ రోజుల్లో ఒక్కసారిగా మీకు అర్థం అవుతాయి. ముఖ్యంగా గతంలో మీకు ఎందుకు ఒక పని ఆగిపోయింది, ఎందుకు ఒక వ్యక్తి ఒక్కసారిగా దూరం అయ్యాడు, ఎందుకు ఈ సమయంలో కొన్ని అవకాశాలు మీ చేతి నుండి జారిపోయాయి అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించవచ్చు. ఈ నిజం మొదట మీకు ఆశ్చర్యాన్ని కలిగించిన తర్వాత మీరు ముందుకు సాగడానికి బలాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. పెద్దల మధ్య జరిగిన ఒక చర్చలో మీ పేరు ప్రస్తావన రావచ్చు. చాలా కాలంగా దాచినటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు మీకు చెప్పబడే అవకాశం ఉంటుంది. కొందరికి ఆస్తి, కొందరికి కుటుంబ బాధ్యతలు లేదా భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించిన సమాచారం కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో భావోద్వేగానికి లోనవ్వకుండా అందరి మాటలు పూర్తిగా విన్న తర్వాతనే మీరు స్పందించడం మంచిది. ముఖ్యంగా మీ యొక్క స్నేహితుల వర్గంలో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి ఒక అసలు ఉద్దేశం బయటపడవచ్చు. అదే సమయంలో మీరు పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి గురించి నిజమైన మద్దతుదారుడిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మనుషులను వారి యొక్క మాటలతో కాకుండా వారి యొక్క చర్యలతో అంచనా వేయడం చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో, కార్యాలయంలో ఒక కీలక పరిణామం కనిపించే సూచనలు ఉన్నాయి. పై అధికారులు మీ యొక్క పనిని గమనించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు లభించవచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి మీకు భారంగా అనిపించిన భవిష్యత్తులో మీకు అదే మీ ఎదుగుదలకు పునాదిగా అవుతుంది. సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండి మీ పనిని మీ దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో మంచి లాభాలు చూస్తారు. గతంలో నిలిచిపోయిన ఒప్పందం మళ్ళీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్య విషయంలో తొందరపడకండి. ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా కొన్ని మార్పులు చూస్తారు. ఒకవైపు మీకు రావాల్సినటువంటి డబ్బు గురించి శుభవార్త రావచ్చు. మరోవైపు అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల చేతిలో డబ్బును జాగ్రత్తగా వినియోగించండి. అవసరం లేని కొనుగోళ్లకు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మీకు లాభం వస్తుందని చెప్పి ఎవరైనా సరే ఒత్తిడి చేస్తే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఈ సమయంలో మీకు కొత్త అవకాశం తలుపు తట్టే అవకాశం అయితే ఉంది. ఉద్యోగంలో మార్పు కావచ్చు, కొత్త వ్యాపార ఆలోచన సూచన కావచ్చు, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పరిచయం కావచ్చు. మొదట అది చిన్న అవకాశంలా కనిపించినా కానీ భవిష్యత్తులో అది పెద్ద మార్పుకు కారణం అవుతుంది. అందుకే ఈ 2 రోజుల్లో వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా తక్కువ అంచనా వేయకండి. ఇంట్లో శుభకార్యాల గురించి
చర్చలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కొందరికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు ముందుగా మాట్లాడి సమస్యలను ఈ సమయంలో పరిష్కరించే ప్రయత్నం చేస్తే ఫలితం ఇంకా బాగుంటుంది. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటలు వినండి. మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. మీ మనస్సులో జరిగే మార్పులను మీరు గమనించండి. మీ మనస్సు చెప్పే మాటలు మీరు వినండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ ప్రేమ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి కుటుంబంతో మీరు సమయాన్ని గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ సమయంలో భార్య ఇచ్చే ఒక చిన్న సలహా కావచ్చు, సూచన కావచ్చు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే మీకు ఊహించని విధంగా ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, లేదంటే మీ కెరియర్కి సంబంధించి కావచ్చు. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశం ఈ 2 రోజుల్లో వచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు అది పునాదిగా మారుతుంది. వృత్తిపరంగా కూడా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో కూడా ఊహించని లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు ఏంటంటే కులదేవత ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.